ఇదేదో సినిమా ఆఫీస్ లో ఉందే. వీళ్ళంతా ఎవరు? సార్, అంటే నేను నిజంగానే చచ్చిపోయినా సార్? ఎన్నిసార్లు చెప్పాలి యాదగిరి, నువ్వు నిజంగానే చనిపోయావు. అట్లాంటప్పుడు మనం నరకానికి పోవాలి గాని ఈ సినిమా ఆఫీస్కి వచ్చేదేంది సార్? నువ్వు చనిపోయాక నీ ఆత్మను తీసుకొని నరకానికి వెళ్తుండగా మధ్యలో చిత్రగుప్తుడు కబురు చేసి ఈ ప్రదేశంలో మరొకరు చనిపోబోతున్నారు కాసేపట్లో, వస్తూ వస్తూ ఆత్మను కూడా తీసుకురా అని అన్నారు. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అంటే వీళ్ళలో ఇప్పుడు ఒకరు చచ్చిపోబోతున్నారు అన్నమాట. వీళ్ళలో ఎవరు సార్? మాకు తెలీదు. సావు ఎటు నుంచి వస్తుందో, వీళ్ళల్లో ఎవరు చచ్చిపోబోతున్నారో తెలియదు. అమ్మా సార్, ఈడ కత్తుంది సార్. వీళ్ళలో ఇప్పుడు ఒకరు చనిపోవాలి కదా, అందుకే ఆ కత్తి అక్కడ ఉంచబడిందేమో. అంతా శివలీల. వీళ్ళల్లో ఎవరు ఎవరిని చంపుతారో, ఎవరు చస్తారో, ఎవరు నాతో వస్తారో ఏం అర్థం కావట్లే. తమ్ముడు ఎలాగైతే సెట్ చేసావు కదా? అదేం లేదన్నా. ఇంతకీ మీ కథ టైటిల్ ఏంటి సార్? నా కథ టైటిలా మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు, పైపెచ్చు దీంట్లో మంచి చెడు. నువ్వెంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప ఏ తప్పు? దొంగతనం చిన్నప్పటి నుంచి దొంగ పోలీసు ఆడడం తప్ప, లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేయండి. మీరు నా కథ చదవకుండా, నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నా. కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కులబోలకు ఫోన్ చేస్తాను. ప్రసాద్, సారీ చెప్పండి. చెప్తాను వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు. ప్రసాద్, మనోభావాలంటే మామూలు విషయం కాదు. సారీ చెప్పు. ఫోన్ చేస్తా. చెప్పు. మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఏంటి దొంగ టైప్ కుదరట్లేదు? కథల గురించి మాట్లాడుకోమంటే యాదవ్ సోళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి మన కథ ఒకే చేయించుకుని ఆ 10 లక్షలు గెలిచి లైఫ్ లో సెట్ అయిపోలప్ప. వీళ్ళందరితో నాకదే గొప్పదని ఎలా చెప్పించాలి? ఏంటి వీళ్ళందరూ గిట్లా ఆగిపోయినరు? ఎవరు సార్ ఆమె? తర్వాత నీకే అర్థమవుతుంది. ఏం అర్థం కావట్లే. సార్, టీ ఏమన్నా తీసుకురమ్మంటారా సార్? తీసుకొద్దు గానీ ముందు టీ ఎవరికి ఇవ్వాలో తెలుసుకుని తీసుకునిరా. సరే సార్. ఏంట్రా దగ్గర నుంచి ఫోను? అయ్యో, అట్లా పడేసినవి సార్. ఈడు ఎదవకోవాలని
సార్ కంటిన్యూ చేద్దాం సార్. Sambhamurthy. Your time starts now. మన గేమ్ ఏంటంటే మనం ముగ్గురు ఒక్కొక్కరుగా ఒంటి మీద బట్టలు విప్పాలి. Hey, మన ముగ్గురులో ఎవరు ఎక్కువగా బట్టలు విప్పుతారో వాళ్ళే ఈ గేమ్ లో గెలిచినట్టు. ఏం మాట్లాడుతుంది డీనా? నువ్వేరా ఫస్ట్. బట్టలు విప్పకపోతే ఎలిమినేట్ అయ్యారంటే. వద్దని చెప్పండి సార్, పాపం సార్. పెరుమాళ్ గారు, ఈడు తప్పించుకున్నాడు, ఇది ఎలా తప్పించుకుంటా చూద్దాం. నువ్వే నీ వంతే. బట్టలు విప్పకపోతే ఎలిమినేట్ అయ్యారంటే. పెరుమాళ్ళు టైమర్ ఆన్ చేయి. సార్ తప్పు సార్, ఇది పాపం అండి. చెయ్యవయ్యా. వద్దు సార్. చెయ్యండి సార్, ఇది తప్పు సార్. నువ్వు ఆన్ చేయకపోతే ఆట ఏమైనా ఆగిపోతా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తేజ వద్దు. హలో, రూల్స్ గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఎవడేమనుకుంటే నాకేంటి, గెలిచేది నేనే. మంచి పని చేసావు, కూర్చో. సార్, పెరుమాళ్ వాళ్ళ కూతురు కోసం పడుతున్న అవస్థ చూస్తుంటే చాలేస్తుంది సార్. పెరుమాళ్ కూతురు బతుకుతుంది కదా సార్. పెరుమాళ్ గెలుస్తాడు కదా, పెరుమాళ్ గెలుస్తా. పెరుమాళ్ళు గెలవడు, తన కూతురు బ్రతకదు. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అవును, అదే బ్రహ్మరాత. సార్, మీరు తలుచుకుంటే పెరుమాళ్ గెలిపించండి సార్. గెలిపించడం కాదు యాదగిరి, ఇక్కడ చనిపోయేదే పెరుమాళ్ళు.